ఒక్కసారి ఒక 30 సెకండ్స్ నా లాస్ట్ ఇయర్ 2024 నా ప్రోగ్రెస్ వీడియో చూడండి. ఒక 30 సెకండ్స్. And with that, the 2024 season comes to an end. Good night. చూసారు కదా. సో ఈరోజు 2025లో ఫస్ట్ డే Jan 1. సో ఇయర్ మారింది, డేట్ మారింది, మన హ్యాబిట్స్ కూడా మారాలి, మనం మారాలి. సో ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ రెజల్యూషన్లో ఒక గోల్ అయితే ఉంటుంది, ఫిట్గా అవ్వాలని. ఫిట్గా అవ్వాలంటే నేను కూడా లాస్ట్ ఇయర్ నా బెస్ట్ వర్షన్ని, నా బెస్ట్ ఫిజిక్ని అచీవ్ చేద్దాం అనుకున్నా. దగ్గర దాకా అచీవ్ చేశా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫిట్గా అవ్వాలని ఒక గోల్ ఉంటుంది. దాన్ని ఎలా అచీవ్ చేయాలంటే, చాలామంది ఒకేసారి ఈ Jan 1 వచ్చింది కదా అని అన్నీ ఒకేసారి స్టార్ట్ చేస్తారు, కానీ ఒక 20-30 డేస్ కూడా ఫాలో అవ్వరు, ఆపేస్తారు. అలా కాకుండా ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలంటే టేక్ ఇట్ స్లో. ఒకేసారి డైట్, వర్కౌట్, జిమ్ అని స్టార్ట్ చేసే నేను ఈ లాస్ట్ ఇయర్ నా ప్రోగ్రెస్ ఉంది కదా, దానికి ముందు ఒక 3 to 4 years కన్సిస్టెంట్గా ట్రైన్ అయితే చేశా, వర్కౌట్స్ చేశాను. మోడరేట్ అమౌంట్లో కొంచెం డైట్ కూడా లైట్గా ఫాలో అయ్యాను. కానీ మధ్యలో కొంచెం బ్రేక్ రావటం వల్ల డైట్ సరిగ్గా బాగా ఫ్యాట్ అయితే గెయిన్. సో నేను ఒకేసారి మళ్ళీ అన్ని డైట్, వర్కౌట్ అన్నీ ఇంక్లూడ్ చేయకుండా ఏం చేశా అంటే, ఫస్ట్ నా రొటీన్లోకి వర్కౌట్ని యాడ్ చేశా. కన్సిస్టెంట్గా వర్కౌట్ చేశా, వెయిట్స్ లిఫ్ట్ చేశా. ఆల్రెడీ నాకు ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట లిఫ్టింగ్ వెయిట్స్లో కానీ, న్యూట్రిషన్ పైన కానీ కొన్ని కోర్సెస్ చేశా, న్యూట్రిషన్ పైన అండ్ ఆల్సో సైన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ పైన. సో నేను చెప్పేది ప్రతిదీ కేమ్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ నాలెడ్జ్ అనమాట. సో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యిద్ది. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే మీరు లాంగ్ టర్మ్ గోల్ ఒకటి సెట్ చేసుకోండి. ఈ ఇయర్ ఎండ్ కల్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని గోల్ సెట్ చేసుకోండి. ఇప్పుడు వీక్లీ అండ్ మంత్లీ గోల్ సెట్ చేసుకోండి. ఒక 30 days లేదా ఒక 20 days దాకా ఒక గోల్ యాడ్ చేసుకోండి. మీ రొటీన్లోకి ఒక పర్టికులర్ హ్యాబిట్ని యాడ్ చేసుకోండి. ఒక డైలీ ఒక 10K స్టెప్స్ కానీ, లేదా ఒక 30 to 40 minutes జిమ్కి వచ్చి వర్కౌట్ కానీ ఏదో ఒకటి యాడ్ చేయండి. అది ఒక 20 to 30 days కన్సిస్టెంట్గా ఫాలో అయ్యాక అది మీకు ఒక హ్యాబిట్లో అయిపోయింది. దాని తర్వాత ఇంకో హ్యాబిట్ యాడ్ చేసుకోండి మీ రొటీన్లో. అది ఎలా అంటే, మీ డైట్ ప్యాటర్న్ చూసుకోండి. మీరు తినే ఫుడ్లో ఎక్కువగా జంక్ ఫుడ్ ఉంటే ఆ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఒక హ్యాబిట్ని బిల్డ్ చేసుకోండి. దాని తర్వాత క్లీన్ ఫుడ్ తీసుకోవటం ట్రై చేయండి. దాని తర్వాత మీ డైట్లో వెల్ బ్యాలెన్స్ డైట్ అనేది మెయింటైన్ చేయండి. ఒకవేళ అండ్ ఆల్సో ఇంకో ప్రో టిప్ ఏంటంటే, మీరు ఉండే సరౌండింగ్స్లో, మీ రూమ్లో కానీ మీ ఇంట్లో కానీ ఎక్కువగా హెల్తీ ఫుడ్స్ని పెట్టుకోండి. సో జంక్ ఫుడ్ని కట్ చేయడానికి ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ప్యాకేజ్ ఫుడ్స్, ఈ నమ్కీన్ ఇలాంటివన్నీ ఇంట్లో ఎక్కువగా పెట్టుకోకండి. సో పంప్ అయితే లేదు, వర్కౌట్ ఏం చేయాల. సో ఇప్పుడు అయితే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. 35 kgs ఈచ్ డంబుల్. నా లాస్ట్ ఇయర్లో నేను ఎక్కువగా ప్రైమరీగా కొంచెం కాన్సన్ట్రేట్ చేసింది అప్పర్ చెస్ట్, ఇంక్లైన్ ప్రెస్ మూమెంట్ పైన, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది వరకు నా పాస్ట్ 1-2 yearsలో ఎక్కువగా అప్పర్ చెస్ట్ మీద వర్క్ చేయలేదు, ఎక్కువగా ఫ్లాట్ ప్రెస్ చేసేవాడిని, ఫ్లాట్ డంబుల్ ప్రెస్. సో ఇప్పుడైతే ఫ్లాట్ డంబుల్ ప్రెస్ తగ్గించి ఇది ఎక్కువగా మేజర్గా ఫోకస్ చేశా లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ నేను స్టార్టింగ్లో 30 secondsలో చూస్తే ఆగస్ట్ వరకు నేను బాడీ రీకామ్లో ఉన్నా. అప్పుడు వరకు నేను 35 to 10 reps వచ్చాయి. తర్వాత ఆగస్ట్ ఎండ్ నుంచి నవంబర్ 1st week వరకు కట్లో ఉన్నా. బాడీ రీకామ్లో నేను 11 kgs అయితే డ్రాప్ అయ్యా. కట్లో 2 months కట్లో ఆల్మోస్ట్ నేను ఇంకో 10 kgs డ్రాప్ అయ్యా. సో నా వెయిట్ కూడా, లిఫ్ట్ చేసే వెయిట్ కూడా, స్ట్రెంత్ అయితే కొంచెం తగ్గింది కట్లో. ఇప్పుడు 68 kgs ఉన్నా. సో నేను అప్పుడు 73 kgs ఉన్నప్పుడు దీంతో 10 reps వచ్చాయి. సో ఇప్పుడు 68 kgs, ఆల్మోస్ట్ 5 kgs అయితే డ్రాప్ అయ్యా. కానీ వర్కౌట్ సెషన్లో అయితే 30 kgs డంబుల్స్తో 10 reps వచ్చాయి. నేనైతే ప్రతి వర్కౌట్ సెషన్లో కొన్ని కాంపౌండ్ మూమెంట్స్ అయితే ట్రాక్ చేసుకోండి, నోట్స్లో రాసుకోండి, నోట్స్ యాప్లో కానీ. సో మన నెక్స్ట్ వర్కౌట్కి ఒక టార్గెట్ అయితే ఉండిద్ది. లాస్ట్ టైం 30 kgs 10 reps, ఇప్పుడు 35 kgsలో అట్లీస్ట్ ఒక 5 reps అయితే చేద్దాం. 6 Come on.
ఆల్మోస్ట్ 7th rep కూడా వచ్చింది. సో ఓకే, నెక్స్ట్ టైం 7 క్లీన్ రెప్స్. అండ్ ఆల్సో లాస్ట్ 2024లో నేను 365 డేస్లో నేను జిమ్ అనేసింది జస్ట్ 1 to 3 ఒక 3 days వెళ్ళలేదు. కానీ ఆ రోజు కూడా నేను అయితే కార్డియో అయితే చేశాను. సో అండ్ ఆల్సో సమ్మర్ టైంలో నాకు చికెన్ పాక్స్ వచ్చింది. అప్పుడు ఒక 1 week అయితే జిమ్కి అయితే వెళ్ళలేదు అనమాట. దానికి మించి నేను అసలు జిమ్కి వెళ్ళకుండా ఏ రోజు లేనమాట. ఓన్లీ మండే ఒక రోజు లేదా రెస్ట్ డే ఉండేది, యాక్టివ్ రెస్ట్ డే. ఆ రోజు వాకింగ్ అయితే ఉండేది. ఎందుకు నేను ఇంత కన్సిస్టెంట్గా ఉన్నానంటే ఐ లైక్ ద ప్రాసెస్. ఐ లైక్ లిఫ్టింగ్ వెయిట్స్, బిల్డింగ్ మజిల్. ఏదో ఒకటి జిమ్ అనే కాదు, క్యాలిస్థెనిక్స్ కానీ, బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ కానీ, డ్యాన్స్ కానీ, ఏదో ఒక స్పోర్ట్ కానీ మీరు ఎంజాయ్ చేసేది స్టార్ట్ చేయండి. సో చూస్తా ఉండగానే కొత్త ఇయర్ అయితే వచ్చేసింది. కానీ ఈ న్యూ ఇయర్ న్యూగా ఉండాలంటే మన రొటీన్, మన హ్యాబిట్స్ కూడా న్యూగా ఉండాలి. అప్పుడే న్యూ ఇయర్ అయితే మనం మారాలంటే మన హ్యాబిట్స్, మన రొటీన్ కూడా మారాలి. లేకపోతే జస్ట్ క్యాలెండర్లో డేట్, మంత్, ఇయర్ మారుతూనే ఉంటాయి, మనం మారం. అదైతే నేను నేర్చుకున్న 2024లో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నా రొటీన్ మారింది, నా ఈటింగ్ హ్యాబిట్స్ కూడా చాలా వరకు మారాయి. నిన్న హోమ్ టౌన్ వదిలేసి వేరే సిటీకి వచ్చా. విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చా. పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, బట్ చాలా నేర్చుకున్నా. చాలా లో మూమెంట్స్ చూసా, చాలా హై మూమెంట్స్ చూసా. సో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. ప్రశాంతంగా ఖాళీగా ఉంది ఈ టైంకి వస్తే. మధ్యాహ్నం రోజు కుదరదే, వారానికి ఒకసారి ఇలా కుదిరిద్ది మనకి. ఇప్పుడు పంప్, చెక్ ద పంప్. మన బాడీ వెయిట్ తగ్గే కొద్దీ మనకి బాడీ వెయిట్ మూమెంట్స్ అనేవి ఈజీ అయిపోతూ ఉంటాయి. పుషప్స్ కానీ, పులప్స్ కానీ, ఇలా బార్ డిప్స్ కానీ ఇవన్నీ ఈజీ అయిపోతూ ఉంటాయి మన బాడీ వెయిట్ తగ్గే కొద్దీ. సో అప్పుడు మనం ఎక్కువ రెప్స్ కొట్టాల్సి వచ్చింది. దాని బదులు ఇలా వెయిటేజ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్ సెట్ కొట్టా 10 kgs ప్లేట్ వేసి. ఇప్పుడు 15 kgs ప్లేట్ వేసి చేద్దాం. సో గైస్, మీరు కనుక ఇక్కడ దాకా వీడియోని చూసుంటే ఈ వీడియో నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారనుకుంటున్నా. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఆ టాపిక్ గురించి నా వచ్చే వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తా. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఫిట్గా అవుతాం అనుకుంటున్నా, జిమ్కి వెళ్తున్నా, వాళ్ళకి ఛానల్ చాలా హెల్ప్ అయ్యింది, వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి బెటర్ కంటెంట్ మీకోసం ఇవ్వడానికి నాకు కొంచెం బూస్ట్ అనేది వచ్చింది.